100 కోట్ల స్కామ్లో ప్రకాష్ రాజ్ ఇరుక్కున్నారు. ఆ స్కామ్కు మీకు ఉన్న సంబంధమేమిటో చెప్పాలంటూ ఈడీ నోటీసులు కూడా జారీ చేసింది. అసలు ఇంతకీ ఏం స్కామ్ చేశారు ప్రకాష్ రాజ్? ఈ స్కాములో ఆయన పాత్రేంటి? పాలిటిక్స్లోకి నిలదొక్కుకోవటం కోసమే డబ్బును కూడబెడుతున్నారా? ఇందులో రాజకీయ కోణం ఎంతవరకు ఉందనే ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. 2019 తమిళనాడు రాష్ట్రం తిరుచిరాపల్లిలో ప్రణవ్ జ్యువెలరీ షాప్ ఓపెన్ చేశారు. షాప్ ప్రారంభించిన కొన్ని రోజులకి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా బ్రాంచెస్ క్రమంగా ఓపెన్ చేశారు. తిరుచిరాపల్లిలో షాప్ క్లిక్ అయింది, కానీ ఇతర ప్రాంతాలలో అంత స్పందన లేదు. షాప్ గురించి ప్రజలకు తెలియాలంటే తమ జ్యువెలరీకి బ్రాండ్ అంబాసిడర్ పెట్టుకొని ప్రమోషన్లు, యాడ్స్ చేయాలని డిసైడ్ అయ్యారు. అలా ప్రణవ్ జ్యువెలరీ బ్రాండ్ అంబాసిడర్గా చేయమని ప్రకాష్ రాజ్ని అప్రోచ్ అయ్యారు షాప్ యాజమాన్యం. వారిచ్చే రెమ్యునరేషన్ నచ్చటంతో కాల్ షీట్స్ ఇచ్చేశారు ప్రకాష్ రాజ్. ఇక ప్రణవ్ జ్యువెలరీకి సంబంధించిన ప్రతి యాడ్లోనూ ప్రకాష్ రాజ్ కనిపించడం మొదలయ్యారు. కరెక్ట్గా అప్పుడే 2 స్కీములు లాంచ్ చేసి వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రకాష్ రాజ్తో యాడ్ కూడా షూట్ చేయించారు. ఆ స్కీమ్స్ ఏంటి అంటే, మధ్యతరగతి వారు ఒకేసారి పెద్ద మొత్తంలో బంగారం కొనలేరు కాబట్టి నెలకి కేవలం 5,000 11 నెలలకు కట్టాలి. అలా 11 నెలల పాటు 5,000 కడితే 55,000 రూపాయలు అవుతాయి. వీటికి ఇంట్రెస్ట్ కలిపి 60,000 విలువైన బంగారాన్ని వినియోగదారులకు అందిస్తామని ప్రకటించారు. ఇక రెండో స్కీమ్ విషయానికి వస్తే, ఇంట్లో ఉన్న పాత బంగారాన్ని షాపులో ఉంచి సంవత్సరం తర్వాత బంగారం రేటు ఎంత పెరిగితే అంత రేటుకి కొత్త బంగారాన్ని తీసుకెళ్లొచ్చన్నమాట. ఇక్కడ వీరు బాగా హైలైట్ చేసిన పాయింట్ ఏంటంటే 0% కమిషన్. వీరు స్కామ్ చేయాలనే ఈ షాప్ అండ్ స్కీమ్స్ పెట్టినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఎలా అంటే, మామూలుగా ప్రజలు దేంట్లోనైనా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ పర్సెంటేజ్ వస్తుందని చెబితే అది కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ కిందకు వస్తుంది. ఇటువంటి వాటిని సెబీ కంట్రోల్ చేస్తూ స్కామ్స్ జరగకుండా, ఇన్వెస్టర్లకు ఎటువంటి నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. దీనివల్ల బోర్డు తిప్పేసినా ప్రజల నుంచి కలెక్ట్ చేసిన డబ్బును సేఫ్గా అందించే వెసులుబాటు ఉంది. అందువల్లే ప్రణవ్ జ్యువెలరీ చాలా తెలివిగా ఆలోచించి డబ్బు కాకుండా బంగారాన్నే ఇస్తామని చెప్పారు. ఈ స్కామ్ జరుగుతుందని తెలియక జనాలు భారీగా ఈ 2 స్కీమ్స్లలో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అలా చెన్నై, ఈరోడ్, నాగర్కోయిల్, మధురై, కుంభకోణం, పుదుచ్చేరితో సహా రాష్ట్ర వ్యాప్తంగా అనేక పట్టణాలలో ప్రజల నుండి 100 కోట్ల రూపాయలను వసూలు చేశారు. ఇక 11 నెలలు డబ్బులు కట్టిన ఇన్వెస్టర్లు బంగారాన్ని వెళ్లి తెచ్చుకోవాలని అనుకున్నారు. అలా షాప్స్ దగ్గరకు వెళ్లిన ప్రజలు షాక్ అయిపోయారు. ఈ స్కీమ్ గడువు మరో 2 నెలల్లోనే ముగుస్తుందనగా ఆ షాపులను మూసివేశారు. ముందు కంగారు పడినా ఇంత పెద్ద షాపులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాంచ్లను మూసివేరు కదా అని అనుకున్నారు. కానీ నెలలు కొద్దీ షాపులు మూసి ఉండటంతో కంగారు పడిన ప్రజలు షాపు యాజమాన్యాన్ని సంప్రదించడానికి ట్రై చేశారు. కానీ ఫలితం లేకపోయింది. దీంతో మోసపోయామని గ్రహించిన స్కీములో డబ్బులు కట్టిన వారంతా రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న ఈఓడబ్ల్యూ వాళ్ళు కూడా వచ్చారు. ఈఓడబ్ల్యూ అంటే ఎకనామిక్ అఫెన్స్ వింగ్ ఆఫీసర్స్ అన్నమాట. ప్రొటెస్ట్ చేస్తున్న ఇన్వెస్టర్స్తో మాట్లాడిన ఈఓడబ్ల్యూ వాళ్ళు షాపులు ఇక్కడే ఉన్నాయి కాబట్టి అందులో ఉన్న డబ్బు, నగలను అందించి నష్టపోకుండా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో కొంచెం రిలాక్స్ అయ్యారు ప్రజలు. అలా క్లోజ్ చేసి ఉన్న షాపుల షటర్స్ ఓపెన్ చేయగానే అటు అధికారులకు, ఇటు ప్రజలకు మబ్బులీడిపోయాయి. షాప్ అంతా ఖాళీగా ఉంది. షాపు మొత్తం వెతకగా 1-2 వెండి బిస్కెట్లు మాత్రమే దొరికాయి. ఇక నిండా మునిగిపోయామని అర్థమైపోయింది ప్రజలకు. కానీ అధికారులు ఎలాగైనా డబ్బును వెనక్కు రప్పిస్తారన్న చిన్న హోపుతో ఎదురు చూస్తున్నారు. అసలు ఈ 100 కోట్ల డబ్బును ఏం చేశారు అని ఇన్వెస్టిగేట్ చేస్తే, ప్రణవ్ జ్యువెలరీలో ప్రజలు పెట్టిన పెట్టుబడి డబ్బునంతా ప్రణవ్ యాజమాన్యం వాళ్లే ఫేక్ షెల్ కంపెనీస్ ఓపెన్ చేయించి వాటిల్లోకి ఈ డబ్బునంతా ట్రాన్స్ఫర్ చేసేశారు. ఆ ఫేక్ కంపెనీస్తో మరిన్ని ఫేక్ కంపెనీస్ని క్రియేట్ చేసి వాటి అకౌంట్స్కి డబ్బును పంపించేశారు. ఇలా చేయటం వల్ల డబ్బు ఎటు ఫ్లో అవుతుందో ట్రాక్ చేయడం చాలా కష్టం. 100 కోట్ల డబ్బు స్కామ్ అయిందని లెక్క తేలటంతో ఈడీ ఎంటర్ అయింది ఈ కేసులోకి. అలా వచ్చి రాగానే ఈ స్కీమ్స్ ని ప్రజల్లోకి తీసుకువెళ్లిన బ్రాండ్ అంబాసిడర్ ప్రకాష్ రాజ్ని ప్రశ్నించారు. మీకు ఈ స్కామ్ కి ఉన్న సంబంధమేమిటో తెలియచేయాలని సమన్లు ఇచ్చింది. ఎందుకంటే ప్రకాష్ రాజ్ రాజకీయాల్లో యాక్టివ్గా ఉండటం స్టార్ట్ చేశారు. పొలిటికల్ గా నిలదొక్కుకోవాలంటే డబ్బు అవసరం కాబట్టి ఈ స్కామ్ డబ్బులో వాటా తీసుకున్నారన్న వార్తలు గుప్పమన్నాయి. దీంతో ఈడీ ప్రకాష్ రాజ్కి నోటీసులు ఇచ్చి వివరణ కోరింది. నాకు ఈ స్కామ్కి ఎటువంటి సంబంధం లేదు,
నేను కేవలం బ్రాండ్ అంబాసిడర్గా యాడ్స్ చేశాను అంతే అని ప్రకాష్ రాజు వివరణ ఇచ్చారు. యాడ్లో యాక్ట్ చేసినంత మాత్రాన స్కామ్ చేశారని ఈడీ ఎలా అనుకుంటుందని ప్రకాష్ రాజ్ ప్రధాని మోడీ, బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడన్న కక్షతోనే ఆయనపైకి ఈడీని ఉసుగొల్పుతున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. ఏది ఏమైనప్పటికీ ప్రజలు చాలా కేర్ఫుల్గా ఉండాలి. డబ్బులు ఎవరికీ ఊరికే రావు అని ఓ అంకుల్ చెప్పినట్టు ఎవరూ ఊరికే ఎక్స్ట్రా డబ్బులు వేసి బంగారాన్ని ఇవ్వరు అని గుర్తుపెట్టుకోవాలి. ఫ్రీ ఫ్రీ అని చెప్పే మన జేబుల్లోని డబ్బులు లాగేస్తారు. తస్మాత్ జాగ్రత్త.